హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చదువుకుంటున్నారా? సో, ఇవాళైతే నేను ఆహ్, అంటే నిన్న సైన్స్ స్టార్ట్ చేశానని చెప్పాను గదా! సో, నిన్న థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ చూసాననమాట. అండ్ సిక్స్త్ స్టార్ట్ చేశాను. సిక్స్త్ క్లాసు. ఇవాళ సిక్స్త్ క్లాస్ కంటిన్యూ చేయాలి. కానీ కంటిన్యూ చేసే కంటే ముందు మనకి అప్లికేషన్ వేయాలి గదా! నోటిఫికేషన్. సో, అప్లై చేయడానికి వెళ్దాము అనుకుంటున్నాను. సో, ఇప్పుడు నేను అప్లై చేయడానికైతే వెళ్ళబోతున్నాననమాట. ఆహ్, అలాగే ఒక చిన్న పనుంది. అది కూడా చూసుకొద్దాం అనేసి రెడీ అయ్యి అయితే కూర్చున్నాను. సో, అంటే ఇంకా నాతో పాటు మా అత్తమ్మ గూడా వస్తున్నారు. ఆమె ఇంకా మా అత్తమ్మ ఇంకా రెడీ అవ్వలేదు. సో, తను రెడీ అయ్యి పిలిచే లోపల కొంచెం టైం పడతది. సో, ఈ లోపల సిక్స్త్ క్లాసు కొంచెం చదివినా చదివినట్టే ఉంటుంది గదా! అనేసి సిక్స్త్ క్లాస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ అప్లికేషన్ ఫీజ్ అయితే రూ. 1000 అంట. టూ మచ్ అసల. రూ. 1000 ఏంటి అసల? ఆహ్, ఏ అసల అప్లై చేయడానికి రూ. 1000 ఏంటి? ఇంతకుముందు 500 అనుకుంటా. డీఎస్సీకి మనం పే చేసింది 750 కదా! టెట్‌కే రూ. 1000 అంట. రేపు డీఎస్సీకి ఇంకెంత తీసుకుంటారో చూడండి. హ్మ్. అప్లై చేస్తారు. అట్లా ఏదన్నా ఒక ఒక 7,00,000 మంది అట్లా అప్లై చేస్తారేమో. 7,00,000 మంది రూ. 1000 ఫీజు. చూడండి. ఇది ఆదాయం కోసం ఆదాయం కోసం ఇచ్చిన నోటిఫికేషన్ ఉన్నట్టుంది. సర్లే ఇంక తప్పదు మనకి. మనం రూ. 1000 చేయాల్సిందే. రేపు 2000 పెట్టినా ఆశ్చర్యం లేదు. 2000 చేయాల్సిందే. తప్పదు. మనకు తప్పదు. ఆహ్, సైన్స్ సిక్స్త్ క్లాస్ సైన్స్‌లో హ్మ్. సిక్స్త్ క్లాస్ సైన్స్‌లో బ్రీఫ్‌గా చెప్పేస్తాను. సిక్స్త్ క్లాస్ సైన్స్‌లో ఏంటి అనేసి. ఇప్పుడు హ్మ్. ఫస్ట్ లెసన్ మనకి ఆహారంలోని అంశాలు. ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాలు. సో, దాంట్లో వచ్చేసి మనం పిండి పదార్థం కోసం పరీక్ష చేసేప్పుడు నీలి నలుపు రంగులోనికి మారితే అది పిండి పదార్థం కోసం పరీక్ష. తర్వాత ప్రోటీన్ కోసం అయితే ఊదా రంగులోనికి. నెక్స్ట్ కొవ్వులు, పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు. మన శరీరం యొక్క పెరుగుదల, మరమ్మతుల కోసం మాంసకృతులు అనేవి అవసరం. ప్రోటీన్‌లు కలిగి ఉన్న ఆహార పదార్థాల్ని శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అని పిలుస్తారు. విటమిన్‌లు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో అయితే సహాయపడతాయి. విటమిన్‌లు మన కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. విటమిన్ ఏ మన చర్మం, కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ సి వచ్చేసి శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి సహాయపడుతుంది. విటమిన్ డి వచ్చేసి మన శరీరంలోని ఎముకలు, దంతాలు, కాల్షియంను ఉపయోగించుకోవడంలో సహాయం చేస్తుంది. సో, విటమిన్ బి మనకి గోధుమ, బియ్యం, ఇంకా కాలేయంలో దొరుకుతుంది. విటమిన్ సి వచ్చేసి కమలకాయి, జామకాయి, టమాటో, పచ్చిమిర్చి. పచ్చిమిర్చిలో కూడా విటమిన్ సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ నిమ్మ, ఉసిరి. అలాగే విటమిన్ డి. విటమిన్ డి వచ్చేసి పాలు, బటర్, గుడ్డు, కాలేయం, చేపలో విటమిన్ డి దొరుకుతుంది. విటమిన్ ఏ వచ్చేసి బొప్పాయి, క్యారెట్, మామిడి, పాలు, ఫిష్ ఆయిల్ ఉంటుంది కదా! సో, దాంట్లో విటమిన్ ఏ దొరుకుతుంది. నెక్స్ట్ బియ్యం ఇతర పోషకాల కంటే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా కలిగి ఉంటుంది. అందువల్ల బియ్యాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహారం అంటారు. బియ్యాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహారం అని పిలుస్తారు. ఆహారంలో ఉండే పీచు పదార్థాన్ని రఫేజ్ అంటారు. ఇవి చాలా సార్లు వచ్చింది. ఆహారంలో ఉండే పీచు పదార్థం రఫేజ్. పీచు పదార్థం మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు. కానీ అతి ముఖ్యమైన పదార్థం ఆహారానికి మనకి బరువునిస్తుంది. సో, దాంతో శరీరం నుండి జీర్ణం కాని ఆహారం తొలగించడంలో ఈ పీచు పదార్థం అనేది హెల్ప్ చేస్తుందనమాట. ఉడికించేటప్పుడు కలిగే వేడి వల్ల మనకు విటమిన్ సి అనేది సులభంగా నశిస్తుంది. విటమిన్ ఏ దృష్టి లోపం, విటమిన్ బి బెరిబెరి వ్యాధి, విటమిన్ సి స్కర్వీ వ్యాధి, విటమిన్ డి రికెట్స్, కాల్షియం వచ్చేసి ఎముకలు, దంతక్షయం, అయోడిన్, గాయిటర్ అండ్ నెక్స్ట్ రక్తహీనత. ద్యుతిని కలిగి ఉన్నవి లోహాలు. ఇనుము, రాగి, అల్యూమినియం, బంగారం లోహాలకి ఎగ్జాంపుల్ ఇనుము, రాగి, అల్యూమినియం, బంగారం. లోహాలు కొత్తగా కోయబడిన కొన వద్ద మాత్రమే లోహ ద్యుతిని మనం గమనించవచ్చు. కొత్తగా కోయబడిన కొన వద్ద మాత్రమే లోహ ద్యుతిని అయితే మనం గమనించవచ్చు. సంపీడనం అంటే పరిమాణం అనేది చిన్నగా అవ్వడం. సంపీడనం చెందించే వాటిని మెత్తని పదార్థాలు అని, సంపీడనం చెందించలేని వాటిని దృఢమైన పదార్థాలు అని అంటారు. గాజు, నీరు మరియు కొన్ని ప్లాస్టిక్ పారదర్శక పదార్థాలకు ఉదాహరణ. అపారదర్శక పదార్థాలు వచ్చేసి చెక్క పెట్టెలు, అట్టపెట్టెలు. ఇవి అపారదర్శక పదార్థాలు. పాక్షిక పారదర్శకాలు అంటే ఏ పదార్థాలు ఉన్న వస్తువులను చూడగలం. అంటే ఏ పదార్థాలు ఉన్న వస్తువులను చూడగలం. కానీ స్పష్టంగా చూడలేము. వాటిని పాక్షిక పారదర్శకాలు అంటారు. స్పష్టంగా చూడలేనివి పాక్షిక పారదర్శకాలు. అసలు చూడలేనివి అపారదర్శకాలు. పారదర్శకాలు వచ్చేసి గాజు, నీరు, గాలి, ప్లాస్టిక్. పత్తి దారాల నుండి గింజలను వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు. తర్వాత పెద్ద పరిమాణంలో ఉన్న మలినాలను వేరు చేయడానికి మనం చేతితో ఏరివేయుట అనే పద్ధతినైతే ఉపయోగిస్తారు. నెక్స్ట్ నూర్పిడి.
దుబ్బలు మొదలైన వాటి నుంచి ధాన్యాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి నూర్పిడి పద్ధతి. మిశ్రమంలోని వేర్వేరు అంశాలను వేరు చేసే ఈ పద్ధతి మనం తూర్పార పట్టడం అంటారు. గాలి ద్వారా లేదా గాలిని ఊదడం ద్వారా మిశ్రమంలోని బరువైన మరియు తేలికైన అంశాలను వేరు చేయడానికి ఈ తూర్పార పట్టడం అనేది ఉపయోగపడుతుంది. మిశ్రమంలోని వేరు అంశాలను వేరు చేసే పద్ధతి తూర్పార పట్టడం. మిశ్రమం యొక్క అంశాలు వేరు పరిమాణాలు కలిగి ఉన్నప్పుడే జల్లెడ పట్టడం ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒక పాయింట్, మిశ్రమంలోని వేరు అంశాలను వేరు చేస్తే అది తూర్పార పట్టడం. మిశ్రమంలోని వేరు పరిమాణంలో ఉన్న వాటిని తొలగించడానికి జల్లెడ పడతాం. సో అది కొంచెం చూసుకోవాలి. నెక్స్ట్, నీరు కలిపినప్పుడు మిశ్రమంలోని బరువైన అంశము నీటి అడుగు భాగాన చేరుతుంది కదా, దాన్ని అవక్షేపణం అంటారు. సో నీరు అనేది తొలగించబడినప్పుడు ఆ ప్రక్రియని మనం తేల్చడం అంటాం. సో ఒకదానితో ఒకటి కలవని రెండు ద్రవాల మిశ్రమాన్ని వేరు చేయడానికి మనం అదే సూత్రాన్ని అయితే ఉపయోగిస్తారు. పై పొరగా ఏర్పడిన భాగాన్ని తేల్చడం ద్వారా వేరు చేయవచ్చు. మిశ్రమంలో వేరు అంశాలను వేరు చేయ పద్ధతి తూర్పార పట్టడం. ఇసుక నుండి చిన్న ఉడపరాలు వేరు చేయడానికి వేరు పరిమాణంలో ఉన్న వాటిని వేరు చేయడానికి జల్లెడ పడతారు. సో అది నీటి ద్వారా ఆవిరిగా మార్చే ప్రక్రియ బాష్పీభవనం. నీటి ఆవిరిని ద్రవ రూపంలోకి మార్చే ప్రక్రియ సాంద్రీకరణ. తనలో మరింత ఎక్కువ పదార్థాన్ని కరిగించలేకపోతే ఆ ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటారు. కరిగించలేకపోతే ఆ ద్రావణం సంతృప్త ద్రావణం. నెక్స్ట్ 4th లెసన్ మొక్కల గురించి తెలుసుకుందాం. మొక్కలు 3 వర్గాలు: గుల్మాలు, పొదలు, వృక్షాలు. మనం ఆల్రెడీ 3rd క్లాస్ లో చూసాం. గుల్మాలకి ఎగ్జాంపుల్ తులసి, గోధుమ. పొదలకి వచ్చేసి గులాబీ మందార. ఇది 3rd క్లాస్ లో ఆల్రెడీ చూస్తున్నాం మనం. భాగం కాండానికి అంటుకుని ఉన్న ఆకు భాగాన్ని పత్రవృంతం అంటారు. వెడల్పైన పచ్చటి ఆకు భాగాన్ని పత్రదళం అంటారు. ఆకుపై ఉన్న గీతలు ఈనెలు, మధ్యలో ఉన్న ఒక స్పష్టమైన గీత నడిమి ఈనె. తర్వాత రెండు వైపున వల్లగా ఉంటే అది జాలాకార ఈనెల వ్యాపనం. తర్వాత గడ్డ ఆకులు ఈనెలు ఒకదానికొకటి ఇలా సమాంతరంగా ఉంటాయి. సమాంతరంగా ఉంటే అది సమాంతర ఈనెల వ్యాపనం. బలలాగా ఉంటే అది జాలాకార ఈనెల వ్యాపనం. నీటి ఆవిర్భావంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియనే మనం బాష్పోత్సేకం అని అంటాము. కాండం ఆకుకి నీటిని సరఫరా చేస్తుంది. ఆకు ఆ నీటిని ఆహారంగా తయారు చేయడానికి ఉపయోగిస్తుంది. బాష్పోత్సేకం ద్వారా కూడా ఆకులు నీటిని కోల్పోతాయి. నెక్స్ట్, వేర్లలో ప్రధాన వేరును తల్లి వేరు, చిన్న వేరుని పాస వేర్లు అంటారు. అన్ని అంటే ప్రధాన వేరు మొక్కల వేర్లలో ప్రధాన వేరు లేదు, అన్ని వేర్లు ఒకే విధంగా కనిపిస్తాయి. వాటిని గుబురు వేర్లు అంటారు. దీనికి ప్రధాన వేరు అనేది ఉండదన్నమాట. సో మొక్కల వేర్లు నీరు, ఖనిజ లవణాలు నేలలో నుండి పీల్చుకుంటాయి. క్యారెట్, ముల్లంగి, చిలకడ దుంప, కందగంట, కర్రకండ ఇవన్నీ కూడా ఆహారం నిల్వ చేయబడిన మొక్కలోని అనేక ఇతర భాగాలను కూడా తింటాము. మొక్కలో ఆకర్షక పత్రాలు అనేవి ఉంటాయి. పుష్పంలో అన్నింటికన్నా లోపలి భాగాన్ని అండకోశం అంటారు. అండాశయం నుంచి అండకోశం యొక్క అత్యంత దిగువన మరియు ఉప్పిన భాగం ఈ అండాశయం అనమాట. అండకోశం యొక్క అత్యంత దిగువన ఉన్న మరియు ఉప్పిన అండాశయం. అండాశయం చిన్న పూసల వంటి నిర్మాణాలు కలిగి ఉంటుంది. వాటిని అండాలు అంటారు. అండాశయం చిన్న పూసల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. వాటిని అండాలు అంటారు. సో అది అయిపోయింది. నెక్స్ట్ 5th లెసన్ శరీర కదలికల్లో మెడ తలతో కలిపే కీలు వచ్చేసి బొంగరం కీలు. బొంగరం కీలు. మెడను తలతో కలిపే కీలు బొంగరం కీలు. బొంగరం కీలు ఒక స్తూపాకార ఎముక అనేది ఒక ఉంగరం ఆకారంలో ఉంటుందంట. నెక్స్ట్ మోచేయి. ఇది మర్తబందు కీలు. ఇట్లా మర్త పెట్టాను కాబట్టి మర్తబందు కీలు. ముందుకి వెనుకకి కదలికలు మాత్రమే ఇది అనుమతిస్తుంది. తర్వాత కదలని కీళ్ళు వచ్చేసి మన తలలో ఎముకల మధ్య ఉండే కొన్ని కీళ్లు మనం ఇప్పటి వరకు చర్చించుకున్న వాటికి భిన్నంగా ఉంటాయి. ఈ కీళ్ల వద్ద ఎముకలు అసలు కదలలేవు. అటువంటి కీళ్ళే కదలని కీళ్ళు. కదలని కీళ్ళకి ఎగ్జాంపుల్ గా మనం జరపలేము. సో కదలని కీళ్ళు పైదవడ అనమాట. పుట్టినప్పుడు మానవ అస్థి పంజరంలో సుమారు 305 ఎముకలు ఉంటాయి. ఆ తర్వాత పెరిగే కొద్దీ యుక్త వయసు వచ్చేటప్పటికి ఆ 305 ఎముకలు కాస్త 206గా సెట్ అయిపోతాయి అనమాట. సో అది తర్వాత మణికట్టు అనేది కార్పల్స్ అని పిలువబడి అనేక చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. దీన్ని తర్వాత ఛాతి ఎముక మరియు వెన్నెముక కలిపి ఒక పంజరాన్ని ఏర్పరుస్తాయి. దీన్ని పంజరం అంటారు. ఛాతి ఇరువైపులా 12 పక్కటి ఎముకలు అయితే ఉంటాయి. తర్వాత వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణం, అది వెన్నెముక. తర్వాత వెన్నుపూసలతో నిర్మితమై ఉంటుంది. 33 వెన్నుపూసలు అయితే ఉంటాయి. తర్వాత భుజపు ఎముకలు. నెక్స్ట్, అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణం పుర్రె. ఆనపాములో ఎముకలు లేవు. ఆనపాములో ఎముకలు అనేవి 2. నెక్స్ట్, బొద్దింకలు 3 జతల కాళ్ళు. ఈగకైతే 5 కళ్ళు ఉంటాయి. ఈగకి. బొద్దింకకి 3 జతల కాళ్ళు, 2 జతల రెక్కలు ఉంటాయి. తర్వాత
కైట్ ఆఫ్ యానిమల్స్ బుక్ రాసింది అరిస్టాటిల్. కైట్ ఆఫ్ యానిమల్స్ బుక్. నత్త వీపు భాగంలో గుండ్రటి నిర్మాణం ఉంటుంది కదా, సో దాన్ని కర్పరం అంటారు. నత్త యొక్క బాహ్య అస్థి పంజరం కానీ అది ఎముకలతో తయారు చేయబడదు. వానపాముతో పోలిస్తే నత్త కదలిక అనేది చాలా నెమ్మదిగా ఉంటుంది. బొద్దింకలు నడుస్తాయి, పైకి ఎక్కుతాయి, ఎలుగుతాయి, ఎగురుతాయి. వాటికి 3 చేతుల కాళ్ళు ఉంటాయి, 2 చేతుల రెక్కలు ఉంటాయి. పాములకు పొడవాటి వెన్నెముక ఉంటుంది. వానపాములకి అయితే అసలు వెన్నెముకే ఉండదు, కానీ పాములకు పొడవాటి వెన్నెముక అనేది ఉంటుంది. టచ్ మీ నాట్ అతి ఇది 20 to 30 seconds ఉంటుంది అనమాట. మర్చిపోదు. అది ఓల్డ్ 10th లో బిట్టది, ఇందులో లేదు. ఓల్డ్ 10th లో ఉంది ఈ అత్తిపత్తి ఈ చెట్టు గురించి. మట్టిపై నీటిని పోసినప్పుడు నీరు స్థానభ్రంశం చెందిన గాలి బుడగల రూపంలో మనకి కనిపిస్తుంది. అవును కదా, గాలి మరణ తెలియజేలా చేస్తుంది. గాలి మరలను బోరు బావు నుండి నీటిని తోడడానికి, కింది మర పనిచేయడానికి ఉపయోగిస్తాం. గాలి మరను విద్యుత్ ఉత్పత్తికి కూడా ఉపయోగిస్తారు. పడవలు, గైడర్, పారాషూట్ మరియు విమానాల కదలికకు గాలి అనేది సహాయపడుతుంది. అంతే అయిపోయింది 6th క్లాస్ సైన్స్. ఆహార దినోత్సవం అక్టోబర్ 16. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వచ్చేసి రోమ్. సో అయిపోయింది 6th క్లాస్. ఫటాఫట్ రివిజన్ మిగులుతాయి. జస్ట్ ఏముందా అనేది చూసాను. వస్తున్నా. జస్ట్ ఏముందా అనేది చూసాను. ఇప్పుడైతే చిన్న సాటిస్ఫాక్షన్ అనమాట. కొంచెం సేపు అయినా చదువుకున్నాను అనేసి ఇప్పుడు అప్లై చేయడానికి వెళ్తున్నాను. అప్లై చేయడానికి వెళ్తే అక్కడ సర్వర్ వస్తుందో రాదు, మళ్ళీ ఎంతసేపు వెయిట్ చేయాలో, ఎంత టైం పడుతుందో, మధ్యాహ్నం అవుతుందో సాయంకాలం అవుతుందో ఏం తెలియదు అనమాట. చూడాలి. సర్వర్ వస్తే మాత్రం త్వరగానే అయిపోతుంది. సో ఆఫ్టర్నూన్ కల్లా ఇంటికి వచ్చేస్తాం. ఇప్పుడు టైం 11 అవుతుంది. 11 మేము అక్కడికి వెళ్ళేసరికి 11:30, 12 అట్లా అవుతుంది. సో 11:30, 11:45 అట్లా అవుతుంది. అక్కడ అప్లై చేసి వచ్చేసరికి మధ్యాహ్నం 2 అవుతుందో, 3 అవుతుందో, 4 అవుతుందో తెలియదు. ఇప్పుడు నేనైతే వెళ్ళి అప్లై చేసి వచ్చేస్తాను. సో అదండి ఈ మట్టి వీడియో అయితే. సో చూసారు కదా వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.